దొంగతనానికి వచ్చిన దొంగోడే దొంగ దొంగ అని లొల్లి పెట్టిండట. సేమ్ గట్నే అనిపిస్తుంది. ప్రకాశం జిల్లాలో రొయ్యల రైతులకు పట్టుబడ్డ దొంగోల కథ చూస్తుంటే రాత్రిపూట చెరువులకెళ్ళి రొయ్యలు ఎత్తుకపోదామని వచ్చి దొరికిపోయిందే గాక దొరకబట్టినోళ్ళ మీదనే ఉల్టా కేసు పెట్టిరట. అన్నా ఉల్టా చోర్ కొత్వాలు కూడా అంటే అన్నట్టే ఉన్నది కదా. ప్రకాశం జిల్లా చింతయ్య గారి పాలెంలో రొయ్యల చెరువులో రొయ్యలు మాయం చేద్దామని వచ్చిన దొంగల ముచ్చట. తెల్లారు గట్ల పక్కూర్లుండే నలుగురు కలిసి ఇవాళలు కత్తులు కటార్లు పట్టుకొని ఊరవతల రొయ్యల చెరువుల దొంగతనానికి వచ్చిరట. ఇక అంతల్నే రైతులు కనిపెట్టి దొంగలు దొంగలు అని లొల్లి పెడితే చుట్టుపక్కలున్న రైతులంతా లేచి ఉరికొచ్చే వరకు నలుగురు ఇట్లా ముగ్గురు తప్పించుకొని పారిపోతే ఆటోలో కూర్చున్న ఒక్కడు మాత్రం చిక్కిండు. మాకు ఇల్లు చూపించాల్సిన పని లేదులే, మాకు పని లేదు, నువ్వు దొరికావు వాడికి. ఇక వాడిని పట్టుకొచ్చి చెప్పురా బడివే ఏడికెంచి వచ్చినావు, ఎన్ని మాటలొచ్చినావు, తతిమా ముగ్గురికి ఫోన్ చేసి రమ్మనిడికి దబ్బునా అని మోకాల మీద ఊసబెట్టి గదిలిచ్చినట్టు చేసిండ్రు. ఇక వాడు భయపడి వాళ్ళ ఊరోళ్లకు ఫోన్ చేస్తే తెల్లారినాక 15 మంది కలిసి వచ్చి మా ఊళ్ళ తప్పే అని చెప్పిండ్రట. కానీ ఇంతకు ముందు కూడా మీ ఊళ్ళు గిట్నే చేసిండ్రు, ఇడిచి పెడితే ఇదే అలవాటు అవుతుంది, మీ సంగతి ఏమో పోలీస్ టౌన్లోనే తేలిపోవాలి అని ఊరోళ్ళకి చిక్కిన ఈ ఒక్కడిని ఇంట్లేసి గొల్లెం పెట్టి పొద్దుక దాకా అట్నే ఉంచిర్రట. అయితే వీళ్ళు మనోడిని ఇడిచిపెట్టేటట్టు లేరని వాళ్ళే ఈ రైతుల మీద ఉల్టా కేసు పెట్టిరట. మా ఓన్ని చింతయ్య గారి పాలమోళ్ళు కిడ్నాప్ చేసిర్రని. అంతేనా అన్న? స్టేషన్కి నుంచి రైటర్ గారు మన వాళ్ళకి ఫోన్ చేశారు, ఏమైనా రాత్రి ఒక అతన్ని మీరు కిడ్నాప్ చేసి కొట్టి ఏదో చేసి నిర్బంధించారంట, కాబట్టి మీ మీద కేసు పెట్టారు, వీళ్ళు పోతా 15 మంది ఈ రైతుల మీద కేసు పెట్టి దొమ్మి కేసు పెట్టి వెళ్ళారు, ఇమీడియట్గా మీరు తీసుకొని రండి, తీసుకొచ్చిన తర్వాత ఒంగోలులో మాట్లాడదాం డిఎస్పీ గారితో. ఇప్పుడు డిఎస్పీ గారిని కలిసాము, మీరు ఎందుకు చేశారు ఎట్లా అంటే ఈ క్రమంలో ఎట్లా జరిగింది, అందువల్ల చేయాల్సి వచ్చిందని చెప్పి రైతులు చెప్పారు. అయితే ఎంత దొంగోడైనా అట్లా కట్టేసుడు కొట్టుడు రూమ్ లేసి టార్చర్ పెట్టుడు చట్ట ప్రకారం తప్పే అవుతుంది కదా అని అంటే దానికి ఇబ్బంది లేకుండా తనకు రూము ఫ్యాను మంచం గించం మొత్తం కూడా ఏర్పాటు చేసాము. పొద్దున్న టిఫిన్ ఇచ్చాము, మధ్యాహ్నం భోజనం ఇచ్చాము, అన్నీ ఇచ్చాము. సాయంత్రం కూడా మాట్లాడుకొని మీ ఆ ఊరు పెద్ద మనుషులు మళ్ళీ వస్తున్నారు, సాయంత్రం మాట్లాడుకుని మేము సెటిల్మెంట్ చేసుకుంటామంటే అలా కుదరదు, మీ మీద ఇది పెట్టున్నారు, కేసు పెట్టున్నారు వాళ్ళు, మీరైతే తొందరగా బయలుదేరి ఆ కుర్రని తీసుకొని స్టేషన్ దగ్గర రావాలని చెప్పి ఫోన్ చేశారు. అగనట కొత్తలుడు పండుగ కాస్త చూసుకున్నట్టు అన్ని తీర్ల మర్యాదలు చేసి చూసుకుర్రట, అయినా ఉల్టా కేసు పెట్టిరట. దొంగతనానికి వచ్చి మా మీద ఇది చేశారు వాళ్ళు. కానీ చూడుర్రి, మన భారతీయ చట్టాలు న్యాయ సూత్రాలల్లా దొంగలకు కూడా ఎంత రక్షణ కల్పించబడ్డదో. 100 మంది దోషులు తప్పించుకున్నా సరే గాని ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడద్దనేది మన చట్టాల మెయిన్ కాన్సెప్ట్ కదా. గందుకే గట్లుంటాయి మరి. అయినా గిట్లా మంది సొమ్ము మీద ఆశపడ్డోళ్లకు మద్దతు ఇచ్చి కిడ్నాప్ కేసు పెట్టడే గమ్మత్ అంటే కాదని వల్ల వాళ్ళు వలలు తీసుకొని వలలు కర్రలు ఏ కత్తులు ఉన్నాయి, ఏమి ఉన్నాయి, ఏమి ఉండే వస్తువులు లాగాలి కదా, రీల్ పట్టాలి అట్లా ఏమి ఉంది.